ఒక గోమాత మీ జీవితాన్ని మార్చగలదా? ఆరోగ్యం, సంపద, శాంతి ఇవన్నీ ఒకే చోట దొరికితే ఇది కేవలం విశ్వాసం కాదు, జీవన సత్యం. భూమిపై ఉన్న ప్రతి జీవికి తల్లి ఉంటుంది, కానీ సమస్త ప్రపంచానికి తల్లి ఎవరు? అది గోమాత. ఆమె కేవలం జంతువు కాదు, సృష్టి, పోషణ, రక్షణ, మూడు శక్తుల కలయిక. గోమాత అని ఎందుకు పిలుస్తారు? ఇది ఒక భావన కాదు, ఒక సత్యం. పురాణాల ప్రకారం గోమాతలో 33 కోట్ల దేవతలు నివసిస్తారు. ఆమె శరీరం దేవాలయం, ఆమె శ్వాస ప్రాణశక్తి, ఆమె సేవ యజ్ఞ ఫలం. ఆమె కేవలం జంతువు కాదు, విశ్వమాత. గోమాత అంటే కామధేనువు స్వరూపం, మన జీవనానికి అమృతం. పురాణాల ప్రకారం గోమాత నుంచి వచ్చిన పంచగవ్యాలు దుగ్ధం, దహి, నెయ్యి, వెన్న, గోమూత్రం ఇవి కేవలం ఆహారం కాదు, ఔషధులు. గోమాత శరీరం ఒక అద్భుత శాస్త్రం. ఆమె జీర్ణ వ్యవస్థ 4 భాగాలు. అవి ప్రకృతి ఇచ్చిన అత్యుత్తమ ప్రాసెసింగ్ యంత్రం. సూర్యకిరణాల నుండి సూర్యకేతనం శక్తిని గ్రహించి దాన్ని పాలు రూపంలో మనకు ఇస్తుంది. అందుకే దేశీ ఆవు పాలు A2 ప్రోటీన్తో ఆరోగ్యానికి అమృతం. గోమాత మనకు ఇచ్చే ప్రతి పదార్థం ఒక ఔషధం. పాలు ఇమ్యూనిటీ పెంచుతుంది, మెదడుకు బలం. పెరుగు జీర్ణశక్తిని మెరుగుపరుస్తుంది. నెయ్యి మానసిక శాంతి, మెమరీ పవర్ పెంచుతుంది. గోమయం 100% ఆర్గానిక్ ఎరువు, భూమి పునర్జీవితం చేస్తుంది. గోమూత్రం ఆయుర్వేదంలో అనేక చికిత్సల్లో ఉపయోగం. దానాల్లో గొప్పది ఏది? శాస్త్రాలు చెబుతున్నాయి, గోదానం మహాదానం. ఇది కేవలం దానం కాదు, జన్మజన్మల పాపాలను కడిగించే యజ్ఞం. పితృదేవతలు సంతృప్తి చెందే దానం గోదానం. ఇంట్లో గోమాత అడుగు పెట్టితే అది శుభారంభం. గృహప్రవేశంలో గోమాతను ముందుగా తీసుకెళ్తారు, ఎందుకంటే ఆమెతో కలిసి లక్ష్మి ప్రవేశిస్తుంది. గోమాత అడుగులు ఆ ఇంటికి శాంతి, సంపద తీసుకొస్తాయి. ఇంతటి మహిమ ఉన్న గోమాత ఈరోజు నిరాధారణకు గురవుతుంది. రోడ్లపై తిరుగుతూ ఆహారం లేకుండా మన నిర్లక్ష్యం వల్ల బాధపడుతోంది. మనకు అన్ని ఇచ్చిన తల్లి ఈరోజు మన సహాయం కోసం ఎదురు చూస్తోంది. గోమాతను కాపాడటం మన బాధ్యత మాత్రమే కాదు, మన ధర్మం. ఒక చిన్న సహాయం, ఒక గడ్డి ముక్క ఆమె జీవితాన్ని మార్చగలదు. ఇంతవరకు వీడియో చూసినందుకు ధన్యవాదాలు. మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. ఇంకా ఇలాంటి వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి.